ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. తిరుపతి అదేవిధంగా తిరుమల కొండపైన శ్రీవారికి సేవ చేసుకోవడానికి కావాల్సిన బట్టి సేవ చేసుకునేటువంటి అవకాశాన్ని టీటీడీ వారు అయితే ఇవ్వడం జరిగిందండి. ఇది మనకి ప్రతి నెల కూడా శ్రీవారి భక్తులు వాలంటీర్గా వెళ్ళి తిరుమల శ్రీవారికి అదేవిధంగా శ్రీవారి భక్తులకి అయితే సేవ చేసుకుంటూ ఉంటారండి. దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే టీటీడీ వారు విడుదల చేయడం జరిగింది. మనకి ఇది అక్టోబర్ నెలకు సంబంధించిన బట్టి అప్డేట్ అండి. ఎవరైతే అక్టోబర్ నెలలో తిరుమల వెళ్ళి అదేవిధంగా తిరుపతి వెళ్ళి సేవ చేసుకుందామని ఆలోచిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ముందుగానే ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇందులో మనకి ప్రధానంగా అక్టోబర్ నెలలో బ్రహ్మోత్సవం అన్నది స్టార్ట్ అవుతుందండి. ఇది మనకి 10 రోజులకి ఒక స్లాటు, అదేవిధంగా 7 రోజులకి ఒక స్లాట్ అన్నది విడుదల చేయడం జరుగుతుందండి. మనకి 10 రోజులకి విడుదల చేస్తున్నటువంటి స్లాట్ డేట్ వచ్చేసి మనకి 3వ తారీఖున అక్టోబర్ నెల 2024న 10 రోజులకి సేవ చేసుకోవడానికి విడుదల చేయడం జరుగుతుందండి. అదేవిధంగా 7వ తారీఖున అక్టోబర్ నెల 2024న 7 రోజులకి సేవ చేసుకోవడానికి టైం స్లాట్ అన్నది అయితే ఓపెన్ చేయడం జరుగుతుందండి. ఇది రేపు 27వ తారీఖున ఉదయం 11 గంటలకి అయితే మీరు మీకు టీవీకి సంబంధించిన బట్టి వెబ్సైట్ ఏదైతే ఉందో నేను ఆ వెబ్సైట్ వచ్చేసి పైన స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తానండి. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే కొత్తగా వెళ్ళి తిరుమల శ్రీవారికి సేవ చేసుకుందాం వాలంటీర్గా వెళ్ళి అని భావిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు అయితే ముందుగా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు డైరెక్ట్గా లాగిన్ అవి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇందులో మనకి ఒక 10 మంది గ్రూప్కి వెళ్ళొచ్చు, అదేవిధంగా 15 మంది గ్రూప్కి వెళ్ళొచ్చు, లేదనుకుంటే సింగిల్గా ఇండివిజువల్గా మీరు కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. చాలామంది శ్రీవారి భక్తులు అంటున్నారు తిరుమల కొండపైన సేవ చేయడం అంటే ఏమిటండి అని అడుగుతున్నారండి. మనం సాధారణంగా తిరుమల కొండపైన చూసే ఉంటామండి. చాలామంది శ్రీవారి భక్తులు మనకి సేవ చేస్తూ ఉంటారు. అంటే అన్నప్రసాదాల కాడ కానీ లేదా మనకి ఇచ్చేటువంటి వాటర్ ఇస్తూ ఉంటారు కదండి క్యూ లైన్లో భక్తులకి. అదేవిధంగా స్వామివారి భక్తుల్ని ఒక క్యూ లైన్లో పంపించడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళు ప్రధానంగా మనకి కాషాయం కలరు శారీస్ వేసుకుని శ్రీవారి భక్తులు ఆడవాళ్ళు అయితే కనిపిస్తూ ఉంటారండి. మగవాళ్ళు అయితే వైట్ అండ్ వైట్ వేసుకుని శ్రీవారి భక్తులకు సేవ చేస్తూ ఉంటారు. ఇందులో మనకు ప్రధానంగా 3 రకాల కేటగిరీస్ ఉంటాయండి. 1 జనరల్ సేవ, 2 పరకమణి సేవ, 3 నవనీతి సేవ అండి. ఈ 3 కేటగిరీలకు సంబంధించిన అప్డేట్స్ మనకు ప్రతి నెల కూడా తిరుమల కొండపైన తిరుపతిలోనూ అదేవిధంగా తిరుమల కొండపైన కూడా సేవ చేసుకోవడానికి ఈ అప్డేట్స్ అయితే ప్రతి నెల విడుదల చేయడం జరుగుతూ ఉంటుందండి. ఎవరైతే వెళ్ళి ఇలా సేవ చేద్దాం వాలంటరీగా అని భావిస్తున్నటువంటి భక్తులు అయితే మనం ముందుగానే బుక్ చేసుకోవచ్చండి. ఇది మనకి ఒక రకమైనటువంటి కేటగిరీకి. తర్వాత నేను ఆల్రెడీ దీని గురించి వీడియో చేసి చెప్పడం జరిగిందండి. కాకపోతే ఇది లాస్ట్ ఎండింగ్లో చెప్తాను. ముందైతే ఇప్పుడు విడుదలవుతున్నటువంటి అప్డేట్స్ ఒకటోటిగా మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. మనకి బ్రహ్మోత్సవాల టైంలో మనకి రేపు 3వ తారీఖున అక్టోబర్ నెల 2024న 10 రోజులు టైం స్లాటు, అదేవిధంగా 7వ తారీఖున అక్టోబర్ నెల 2024న 7 డేస్ టైం స్లాట్ అన్నది ఓపెన్ అవుతుందండి. డేస్ అండి ఇది రేపు 27వ తారీఖున ఉదయం 11 గంటలకు అయితే విడుదలవుతుంది. అదేవిధంగా జనరల్ సేవ మనకంటే జనరల్ సేవ అంటే ప్రతి నెల విడుదలవుతుంటాయి కదండి. ఇవి కూడా మనకి ఈ అప్డేట్స్ కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఈ జనరల్ సేవ అనేటువంటి శ్రీవారి భక్తులకి మనకి రేపు అంటే 27వ తారీఖున జూలై నెల 2024న మధ్యాహ్నం 2 గంటలకు అయితే విడుదలవుతున్నాయండి. ఇది మనం తిరుపతిలో కానీ తిరుమల కొండపైన కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి నవనీతి సేవ అన్నది కూడా రేపు 12 గంటలకి 27వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకి జూలై నెల అక్టోబర్ నెలకు సంబంధించిన కోట విడుదలవుతుందండి. అదేవిధంగా పరకమణి సేవ వచ్చేసి మనకి 1 గంటకి విడుదలవుతుందండి. రేపు 27వ తారీఖున జూలై నెల 2024న 1 గంటకి అయితే ఈ పరకమణి సేవకు సంబంధించిన అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇది కూడా అక్టోబర్ నెలకు సంబంధించిన సేవ అండి. ఇందులో ఒకటోటిగా మనం చూద్దామంటే ముందుగా జనరల్ సేవ అంటే ఏమిటి, వీళ్ళు ఎక్కడ సేవ చేసుకుంటారు అనేటువంటి విషయానికి వస్తే జనరల్ సేవ అంటే మనం సాధారణంగా తిరుమల కొండపై కానీ తిరుపతిలో కానీ మీరు తిరుపతి ఆప్షన్ కింద బుక్ చేసుకుంటే తిరుపతిలో 3 రోజులు, తిరుమల కొండపైన 4 రోజులు సేవ చేసుకోవాల్సి ఉంటుందండి. లేదు మీరు డైరెక్ట్గా తిరుపతిలో బుక్ చేసుకుంటే మీరు 7 రోజులు కూడా తిరుమల కొండపైన సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. జనరల్ సేవకు సాధారణంగా వీళ్ళు ఎక్కడెక్కడ సేవ చేస్తారు శ్రీవారి భక్తుల కంటే భక్తుల్ని క్యూ లైన్లో పంపే దగ్గర వీళ్ళు ఉంటారండి. అదేవిధంగా తిరుమల కొండపైన మనకి బుక్స్ అమ్ముతూ ఉంటారు, క్యాలెండర్లు అమ్ముతూ ఉంటారు, టీవీకి సంబంధించిన అగరబత్తులు కానీ ఇటువంటి అమ్ముతున్నటువంటి ప్లేసుల్లో కూడా ఇటువంటి శ్రీవారి సేవకులు ఉంటారండి. తర్వాత మనకి
క్యూ లైన్లో పంపి కాడ మనకి నిత్య అన్నదానాలు అంటే ప్రసాదాలు ఉన్నాయి కదండి, అంటే దద్దోజనం కానీ పెరుగన్నం కానీ రైస్ కానీ ఇవన్నీ లైన్లో వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి వీళ్ళు పెడుతూ ఉంటారు. వాటర్ సప్లై కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. అదేవిధంగా స్వామివారికి ప్రధాన ఆలయంలో కూడా మనకి దర్శించుకోవడానికి వెళ్తున్నప్పుడు శ్రీవారి భక్తులు కూడా కనిపిస్తూ ఉంటారండి. అక్కడక్కడ మీరు గమనించే ఉంటారు. వీళ్ళు కాషాయం కలర్ డ్రెస్ వేసుకుని ఆడవారు ఉంటారు, మగవారు అయితే వైట్ డ్రెస్ వేసుకుని ఉంటారండి. వీళ్ళని జనరల్ సేవక్ అంటారండి. అదేవిధంగా నిత్యాన్నదాన సత్రం ఏదైతే ఉందో వెంగమాంబ, అక్కడ కూడా ఒక పర్సన్ టీటీడీకి సంబంధించిన సిబ్బంది ఉంటే మరొక పర్సన్ వచ్చేసి శ్రీవారికి సేవ చేసుకోవడానికి వెళ్తున్నటువంటి మరొక పర్సను స్వామివారి యొక్క ప్రసాదాన్ని అయితే వడ్డించడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళని జనరల్ సేవక్ అని పిలుస్తూ ఉంటారండి. ఇది ఎవరైనా బుక్ చేసుకోవచ్చు అండి. వీళ్ళ ఏజ్ వచ్చేసి మనకి 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు ఉండాలండి. కానీ బ్రహ్మోత్సవాల టైంలో కానీ, లేదా వైకుంఠ ఏకాదశి రోజుల్లో కానీ, లేదా రథసప్తమి రోజుల్లో కానీ, ఈ 3 రోజుల్లో వీళ్ళ ఏజ్ అన్నది తగ్గించడం జరిగిందండి. 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలకి, అంటే రేపు అక్టోబర్ నెలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఏజ్ అన్నది మనకి 50 సంవత్సరాలకి తగ్గించడం జరిగిందండి. అంటే 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు అండి. తర్వాత మనకి ఏంటి నవనీత సేవ అంటే ఇది కేవలం ఆడవారు మాత్రమే చేస్తూ ఉంటారండి. సాధారణంగా తిరుమల కొండపై ఉన్నటువంటి గోశాల ఏదైతే ఉందో గోశాలలో ఈ నవనీత సేవ అన్నది ఆడవారు చేస్తూ ఉంటారు. ఇది ప్రత్యేకంగా ఆడవారు మాత్రం అప్లై చేసుకోవచ్చు. వీళ్ళు కూడా లక్కీ డిప్లో అక్కడ ప్రతిరోజు కూడా లాటరీ అన్నది తీయడం జరుగుతుందండి. ఇది స్వామివారి ప్రధాన ఆలయంలో సేవ చేసుకోవడానికి, అంటే డ్యూటీల కింద వేస్తూ ఉంటారు. 4 అవర్స్ 6 అవర్స్ అలా డ్యూటీస్ చేయడం జరుగుతూ ఉంటుందండి. ఇలా షిఫ్ట్ వైజ్లో కూడా స్వామివారి ప్రధాన ఆలయంలో స్వామివారి భక్తులను లైన్లో పంపి ఇక్కడ ఉండొచ్చు. అదేవిధంగా అదే టైంలో మన శ్రీవారిని కూడా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. అందుకని చాలామంది శ్రీవారి భక్తులు స్వామివారికి ఆలయంలో వీళ్ళకి సేవ చేసేటువంటి అవకాశం రావాలని చాలామంది భావిస్తూ ఉంటారు, అదృష్టంగా కూడా ఫీల్ అవుతూ ఉంటారండి. ఇది మనకి పరకమణి సేవ నవనీత సేవ చేసిన, అదేవిధంగా జనరల్ సేవ చేసిన కూడా ఈ లాటరీ పద్ధతి అన్నది ప్రతిరోజు ఈవినింగ్ మనకి తీయడం ఉంటుందండి. సేవా సదన్ 1 దగ్గర కానీ సేవా సదన్ 2 దగ్గర, మనకి సేవా సదన్ 1 దగ్గర అయితే ఆడవారు ఉంటారు అకామిడేషను, సేవా సదన్ 2 దగ్గర అయితే మగవారు ఉంటారు. సేవా సదన్ 2 దగ్గర మనకు ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్ ప్రతిరోజు కూడా మనకి ఈవినింగ్ మనకి ఈ అప్డేట్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంటుందండి. స్వామివారికి ప్రధాన ఆలయంలో ఆనంద నిలయంలో సేవ చేసుకోవడానికి ఎవరు సెలెక్ట్ అయ్యారు అనేటువంటి విషయం అయితే అక్కడ నోటీస్లో అయితే పెట్టడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా సేవ చేసుకోవడానికి అయితే 10 మంది వెళ్ళొచ్చండి, అదేవిధంగా 15 మంది వెళ్ళొచ్చు. సింగిల్గా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. చాలామంది మిత్రులు అడుగుతున్నారు, సార్ మేము ఇద్దరు భార్య భర్తలు ఉన్నాం, మీ ఇద్దరు కలిపి బుక్ చేసుకోవడానికి ఉంటుందా అని అడుగుతున్నారండి. భర్త కానీ భార్య కానీ విడివిడిగా మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి బుక్ చేసుకోవాలండి. భర్త విడిగా తన యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి బుక్ చేసుకోవాలి. అదేవిధంగా భార్య కూడా తన యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి బుక్ చేసుకున్న తర్వాత మీరిద్దరు కలిసి తిరుమల కొండపైన మీరు సేవా సదన్ 2 దగ్గరికి అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్తో చెప్తే మీ ఇద్దరికి ఒకే ప్లేస్లో డ్యూటీ చేయడం జరుగుతుందండి. కాకపోతే మీరు ఇద్దరు కలిపి అక్కడ డ్యూటీ చేయడానికి అవకాశం ఉంటుంది తప్ప ఇద్దరు కలిపి ఇక బుకింగ్ చేసుకోవడానికి అవకాశం ఉండదండి. మీకు ఈ బుకింగ్ సంబంధించిన బట్టి ఐడియా అయితే పైన స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను చూడండి. అదేవిధంగా మనకి పరకమణి సేవ అన్నది కేవలం మగవారు మాత్రమే చేయడానికి అవకాశం ఉంటుందండి. ఇందులో కూడా మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్, అదేవిధంగా ప్రైవేట్ ఎంప్లాయీస్ వీళ్ళిద్దరూ కూడా పరకమణి సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. పరకమణి సేవ అంటే స్వామివారి యొక్క ఉండిలో వేస్తున్నటువంటి కానుకలకు సంబంధించి బట్టి ఇది అమౌంట్ ఏదైతే ఉందో కానుకలు లెక్కేయడం అండి. ఇది ప్రతిరోజు కూడా జరుగుతూ ఉంటుంది. ఇలా కానుకలు లెక్కేయడానికి వచ్చినటువంటి డబ్బులు లెక్కేయడానికి దాన్ని పరకమణి సేవ అంటారు. ఇలాగే తిరుమల కొండపైకి ఇలా సేవ చేసుకునేటువంటి భక్తుల్లో ఇదొక రకమైనటువంటి కేటగిరీ అండి. అది కేవలం ఎంప్లాయీస్ మాత్రమే అండి, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ. వీళ్ళ ముందుగానే వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి, అదేవిధంగా వీళ్ళ జాబ్ ఎక్కడ చేస్తున్నారో జాబ్కి సంబంధించిన డీటెయిల్స్, ఐడి కార్డు అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత దాన్ని వెరిఫై చేసి వీళ్ళకి సేవ అన్నది ఓకే చేయడం జరుగుతుంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు అంటే 27వ తారీఖున జూలై నెల 2024న ఉదయం 11 గంటల నుండి మనకి ఈ సేవలు విడుదలవుతున్నాయండి. మధ్యాహ్నం 2 గంటల వరకుని ఒక్కొక్క రకమైనటువంటి కేటగిరీలో బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి టైమింగ్ వచ్చేసి 11 గంటలకి, అదేవిధంగా జనరల్ సేవ వచ్చేసి 2 గంటలకి, అదేవిధంగా పరకమణి సేవ వచ్చేసి 1 గంటకి, నవనీత సేవ వచ్చేసి 12 గంటలకు ఉంది. కాబట్టి మీరందరూ కూడా రేపు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీకు ఎటువంటి డౌట్ వచ్చినా కూడా మన భక్తి మార్గ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. చాలామంది మిత్రులు మాకు బుక్ అవ్వడం లేదంటున్నారండి. దానికి సర్వర్ కూడా మనకి సపోర్ట్ చేయాలండి. అదేవిధంగా మీరు వాడుతున్నటువంటి నెట్ స్పీడ్ కూడా ఫాస్ట్గా ఉండాలి. ఎందుకంటే చాలామంది తొందరగా ఫాస్ట్గా ఫిల్ చేసి బుక్ చేసుకుంటారు. కాబట్టి మీరు కూడా రెడీగా ఉంటే ఇది కంపల్సరీ సేవ అన్నది బుక్ అవుతాయండి.
ఎవరైతే కొత్తగా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారో ముందు మీరందరూ కూడా రిజిస్ట్రేషన్ అన్నది చేసి పెట్టుకోండి. రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకున్న తర్వాత ఆ టైంలో మీ మొబైల్ నెంబర్ తోటి పాస్వర్డ్ తోటి లాగిన్ అవి లేదా ఈమెయిల్ ఐడి తోటి పాస్వర్డ్ తోటి లాగిన్ అవి ఈ సేవను అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్పు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి గంట సింబల్ ప్రెస్ చేయడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ.